వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎందుకు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక బుక్ రాశారు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. చంద్రబాబు గారి మీద పగతో ప్రతి కారణంతో చంద్రబాబు గారు సొంత డబ్బులతో కట్టలేదుగా, ప్రజల సొమ్మే కదా. జగన్ గారు నాకు ఆర్డర్ ఇస్తే చాలు మొత్తం నరికేస్తాను, కొద్దిగా వెళ్ళలో పడాలని కూడా కొద్దిగా బెటర్. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు ఏముంది, నేను కూడా రెడ్ బుక్ తయారు చేస్తాం, రెడ్ బుక్ లో వేసేస్తాం అందరిని చెప్పి అంటున్నారంటే ఆయన ఏం సీఎం అండి? అసలు ఏ సంబంధం లేకుండా చేస్తున్నారా? అసలు ఏంటి సార్ ఈ రెడ్ బుక్ మూవీ ఏంటి అండ్ మీ విజన్ ఏంటి? రెడ్ బుక్ అనేది ఒక లోకేష్ గారు పెట్టింది కాదండి. రామ్ చరణ్ లాగా నేను సినిమా చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ లాగా నేను సినిమా చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు. జగన్ గారికి వ్యతిరేకంగా వీళ్ళు ఉండి సినిమాలు రిలీజ్ చేసుకుని ఉంటే ఒప్పుకోలేదు. అట్లాగే చంద్రబాబు గారు కూడా కమ్మాళ్ళకి ఎవరికి ఎక్కువ ఇవ్వలేదు. నమస్తే, వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. నేను సునీత. ప్రస్తుతం మనతో విభిన్న చిత్రాల దర్శకులు శివనాగు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. రెడ్ బుక్ మూవీ రాబోతుంది త్వరలో మా ముందుకి, కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మేము అడగగానే మా కోసం టైం కేటాయించి ఈరోజు మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్ అసలు రెడ్ బుక్ ఏంటి? నిజంగా టీడీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, లేక వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎందుకు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక బుక్ రాశారు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? అసలు ఏ సంబంధం లేకుండా చేస్తున్నారా? అసలు ఏంటి సార్ ఈ రెడ్ బుక్ మూవీ ఏంటి అండ్ మీ విజన్ ఏంటి? ఈ పొలిటికల్కి ఎలాంటి సంబంధం లేదండి. ఈ రెడ్ బుక్ అనే మూవీ ఓకే, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేనిదే ఇది. అయితే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఏ సబ్జెక్ట్ అయినా ఒక మహాభారతం నుంచి తీసుకుంది. మహాభారతం పొలిటికలే. ఓకే, మహాభారతం అనేది పొలిటికలే ఉందండి. మహాభారతం నుంచి వచ్చిందే పొలిటికల్, అంటే రాజకీయాలని. రాజకీయాల నుంచి మేము తీసుకుంటున్నాం సబ్జెక్టులు కూడా. ఓకే, రాజకీయాల నుంచి తీసుకున్న సబ్జెక్టే ఈ రెడ్ బుక్. అంటే రెడ్ బుక్ ఏంటంటే మామూలుగా ఒక బ్యాడ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది, అంటే క్రిమినల్స్ ఉంటారు, బ్యాడ్గా ప్రవర్తించే క్రిమినల్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే ప్రజలను పట్టించుకోరు. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఇంకా సంపాదించాలని దీంట్లోనే ఉంటారు. అంటే ఏంటంటే ఒక గవర్నమెంట్ని సపోర్ట్ చేసే కొంతమంది పొలిటికల్ నాయకులు ఏం చేస్తారంటే ఆ గవర్నమెంట్ పడకుండా ఉండటం కోసం ట్రై చేస్తారు. ఇంకొక గవర్నమెంట్ వస్తే వాళ్ళకి దాంట్లో అంటే వాళ్ళకి ఒక ఇది రాదు, డబ్బు సంపాదించుకునే అవకాశం రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. ఉన్న గవర్నమెంట్లో మెయిన్ పీపుల్స్ కూడా ఏం చేస్తారంటే వీళ్ళని వాళ్ళ మనుషులుగా చూసుకొని వీళ్ళు ఉంటే మనకు మనుగడ ఉంటుంది అనేది మెయిన్గా ఎవరైతే గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నారో, ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా ఇంకో తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నాయకులను కాపాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఓకే, అంటే పొలిటికల్ రిలేటెడ్ కాదు అంటున్నారు, కానీ అంటే ఈ రెడ్ బుక్ ఈ లోకేష్ పట్టుకుని తిరిగిన రెడ్ బుక్ అయితే ఇది కాదంటారా? అంటే రెడ్ బుక్ అనేది ఒక లోకేష్ గారు పెట్టిందే కాదండి. రెడ్ బుక్ అనేది చాలా సంవత్సరాల క్రితం రెడ్ బుక్ అనేది ఒకటి క్రియేట్ చేసింది. అంటే ఇది లండన్లో ఉంది, అమెరికాలో ఉంది, అన్ని దేశాల్లో కూడా రెడ్ బుక్ అనేది ఉంది. రెడ్ బుక్ అసలు ఎందుకు పెడతారు అంటే ఓవర్ క్రిమినల్స్ ఉంటారు చూసారా, వాళ్ళని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రెడ్ బుక్లో వాళ్ళ నేమ్స్ని యాడ్ చేసేసి వాళ్ళని క్రిమినల్స్గా భావించి వాళ్ళని అరెస్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేయకుండా వాళ్ళని పబ్లిక్లో ఉంచారనుకోండి, పబ్లిక్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అన్నమాట. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండటం కోసం ఈ రెడ్ బుక్ అనేది తయారు చేస్తారు. అంటే మీకు ఖైదీలు ఉంటారు, ఖైదీల్లో రకరకాల శిక్షలు ఉంటాయి. కన్ఫైన్మెంట్ జైలు అని ఒకటి ఉంటుంది. కన్ఫైన్మెంట్ అంటే ఏంటంటే ఒంటరి జైలు. అంటే ఇక వీడు అసలు ఇక బయట ఉండటానికి వీల్లేదు, వీడు చాలా కష్టమైన మనిషి, ఖచ్చితంగా జైల్లో ఉండే వ్యక్తి అన్నప్పుడు ఏంటంటే కన్ఫైన్మెంట్ జైల్లో పెడతారు అన్నమాట. అంటే కన్ఫైన్మెంట్ జైలు ఏంటంటే అతను చాలా చాలా భయంకరమైన మనిషి అయితే కన్ఫైన్మెంట్ జైలు పెడతారు. అట్లాగే చాలా భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళని, చాలా భయంకరమైన క్రిమినల్స్ని ఏం చేస్తారంటే రెడ్ బుక్లోకి పేర్లు ఎక్కిచ్చేస్తారు. అట్లా. సో ఈ విధంగా అంటే ఏంటి సార్, అంటే ఇంతకు ముందు కూడా దేవినేని సినిమా అనేది మేము చూసాము.
ఎక్కువగా ఈ దేవినేని రెడ్ బుక్ అండ్ అప్పుడు కూడా మనకి చూసుకుంటే పెద్ద కాంట్రవర్సీ అయింది. వంగవీటికి ఆర్జీవి గారు వంగవీటి తీస్తున్నారు, ఇక్కడేమో శివనాగు గారు దేవినేని తీస్తున్నారు అని చెప్పేసి. సో ఇలాంటి టాపిక్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? కాంట్రవర్సీ ఎందుకు ఇలా? అంటే పబ్లిక్లో ఉండే కథలండి ఇవన్నీ కూడాను. అంటే పబ్లిక్ చూసే కథలు, పబ్లిక్ ఉండే కథలు ఇవన్నీ కూడాను. అంటే ఓన్గా క్రియేట్ చేసే కథలు కూడా జనాలు చూస్తున్నారు బాగానే, కానీ పబ్లిక్లో ఉండే కథలు చూస్తే ఇంకా జనాలకు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఏంటంటే అసలు మామూలుగా చాలా మంది పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు జరిగేది ఏంటి అనేది ఇంకో కొద్దిగా తెలియటం కోసం చేస్తాం. కరెక్టే సార్. అంటే మీరు ఇది ప్యాషన్తో చేస్తూ ఉండొచ్చు, కానీ మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే అబ్జల్యూట్లీ ఇది ఒక పార్టీకి రిలేటెడ్గా ఉంది అనేటట్లుగా. అండ్ ఇంకొకటి దేవినేనప్పుడు కూడా మీరు చాలా కేసెస్ కూడా ఉన్నాయని మాకు తెలిసింది. సో మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా ఎందుకు ఇవే సెలెక్ట్ చేసుకుంటున్నారు? అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారా వీటి మీద, కేసెస్ కానీ? అంటే ప్రాబ్లమ్స్ అంటే దేవినేని సినిమాలో ప్రాబ్లం ఫేస్ చేశానండి. దేవినేని మన తారకరత్నంతో సినిమా చేసినప్పుడు దేవినేని మూవీ కొద్దిగా పొలిటికల్ లీడర్స్ నుంచి అంటే వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి నేను కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేసినమాట నిజమే. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వైసీపీలో ఉన్న అవినాష్ గారు ఉన్నారు కదా, ఆయన ఏంటంటే దేవినేనిలో శివనాగ్ గారు ఏం తీశాడో మన మీద బ్యాడ్గా తీశారేమో అని ఆయన అనుమానపడి చేశాడు. తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత అలాంటి కాంట్రవర్సీ లేదు ఈ సినిమాలో అని. కాకపోతే ఏంటంటే నేను చేసింది ఏంటంటే మీరు అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నా వంగవీటి సినిమా చేసినప్పుడు ఆయన కొద్దిగా క్రియేట్ చేసి కొంత సినిమాని ఆయన కొద్దిగా ఓన్గా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేశాడు. నేనేంటంటే మూర్ఖంగా ఏం చేస్తానంటే రియల్ సబ్జెక్ట్ తీసుకున్నాను అనమాట. జరిగింది తీసుకున్నాను అనమాట. నేను ఉన్నది ఉంటే చూపించాలండి. అంటే ఇప్పుడు దేవినేని టైటిల్ పెట్టినప్పుడు రియాలిటీ రావాలి కదండి ఖచ్చితంగా. మరి ఆ రియాలిటీ లేనప్పుడు ఆ టైటిల్ ఎందుకు పెట్టుకోవడం? ఇప్పుడు మహాభారతం సినిమా చేస్తారండి. మహాభారతం చేసినప్పుడు మహాభారతంలో జరిగిందే చేస్తాం. మహాభారతంలో ఎవరు ఉంటారు? దుర్యోధనుడు, కృష్ణుడు, పాండవులు ఉంటారు, కౌరవులు ఉంటారు. వాళ్ళని మార్చేస్తే ఎలా ఉంటుంది? ఇంకప్పుడు మహాభారతం అవ్వదు కదా. అట్లా రామాయణం అని అంతే. రాముడు, సీత, రావణాసురుడు, సీత, వాళ్ళకి మెయిన్ క్యారెక్టర్లు. వాళ్ళ గురించి చెప్తాం మనం. రాముడు ఎవరు, రావణాసురుడు ఏం చేశాడు, సీత ఏంటి, హనుమంతుడు ఎవరు అని చెప్తాం. అట్లా దేవినేని సినిమా వచ్చినప్పుడు దేవినేని అంటే ఎవరు? దేవినేని నెహ్రూ గారు తీసుకున్నాం. దేవినేని నెహ్రూ గారు అప్పుడు వంగవీటి రంగ గారు, దేవినేని నెహ్రూ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి విడిపోయారు ఫ్రెండ్స్. తర్వాత ఒకరినొకరు ఎలా చంపుకున్నారు, కారణం ఏంటి, ఎవరి వల్ల జరిగింది అనేది రియల్ కథ తీస్తేనే కదా దేవినేని అనే టైటిల్ ఒక సార్థకత ఉండేది. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. అందుకని నేను ఆ సినిమా చేశాను. అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అంటే ప్రాబ్లమ్ ఫేస్ చేయడానికి సిద్ధమయ్యి ఆ సినిమా చేశాను. ఓకే. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పర్వాలేదు, ఇది రియల్గా జనాలకి నేను అందించాలి అనే ఒక ఉద్దేశంతో చేశారు. సో ఇప్పుడు మేము రెడ్ బుక్ కూడా అలా చూడబోతున్నామని అనుకోవచ్చు ప్రేక్షకులుగా. ఇది కూడా కొంత రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా మేము చూడబోతున్నాం అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి. ఓకే. కాస్టింగ్ కూడా ఈ మూవీలో పెద్ద పెద్ద వాళ్ళని, పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ని కొంచెం ఎక్కువ తీసుకున్నట్లున్నారు కదా సార్? అవునండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రెడ్ బుక్లో ఇది క్రైమ్ సబ్జెక్ట్ కాబట్టి, అంటే దీనికి ఏంటంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కదండి, వాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఆ డబ్బుని వాళ్ళు ఆస్తుల్ని డబ్బుని బాగా కాపాడుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మాఫియా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతారు. ఓకే. అంటే ఒక విధంగా చెప్పంటే గవర్నమెంట్ కూడా మాఫియా చేతిలోనే ఉంటుంది. అంటే మాఫియా అనేది వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకొని ఈ పొలిటికల్ నేపథ్యంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ అనుచరులుగా చేర్చుకొని ఈ గవర్నమెంట్ని వాళ్ళు లీడ్ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. ఓకే. గవర్నమెంటే మాఫియా చేతులకు వెళ్ళినప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? కామన్ పర్సన్స్ విషయం ఏంటి? వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు వాళ్ళు? చాలా. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మాఫియా దగ్గరికి వెళ్ళి మాఫియా దగ్గర నుంచి మళ్ళీ బయటకు వస్తారు. వీళ్ళు బయటకు వస్తే మాఫియా ఒప్పుకుంటారు, వాళ్ళని ఒప్పుకోదు. వీళ్ళు అప్రూవర్స్గా మారుతున్నారు. ఓకే. అంటే వీళ్ళు చేస్తున్న ప్రజలకి అన్యాయం చేశారు. మాఫియాకి వెళ్ళి మళ్ళీ మాఫియా దగ్గర నుంచి మళ్ళీ బయటకు వచ్చి మరి బయటకు వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో అప్రూవర్స్గా మారుతున్నారు. అంటే క్షమించాలి వాళ్ళని, ఖచ్చితంగా క్షమించకూడదు కదండి. అది ఆ క్షమించకూడదు అనే కథే రెడ్ బుక్. వావ్, సూపర్.